ఏంది ఈ పిల్ల మళ్ళా తిండి రిలేటెడ్ వీడియో చేస్తుందనుకుంటున్నారా? కాదండి. ఇది సంక్రాంతి టైంలో భోగి పళ్ళలో మిక్స్ చేసి ఒక పిండి పదార్థం అనమాట. మా పాప సిసిరాకి భోగి పళ్ళు వద్దామనుకుంటుండే. అయితే మా మమ్మీకి దీని గురించి ఐడియా లేదు. ఎందుకంటే అప్పట్లో వంతెన లేకపోతే పోయొద్దు అని ఇలాంటి సెంటిమెంట్లున్నాయనమాట. కాకపోతే ఇప్పుడు అయ్యగార్లు ఏం చెప్తున్నారంటే వంతెన ఉన్నా లేకపోయినా ఏమైనా గూడా ఖచ్చితంగా పిల్లలకి భోగి పళ్ళు పోయాలి. భోగి పళ్ళు పోస్తే మంచిది అని జెప్తున్నారు. సో, అందుకే మా మమ్మీ ఎప్పటినుంచో చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి అడుగుండే. అప్పుడు వాళ్ళేం జెప్పిర్రంటే దీని గురించి జెప్పిర్రు. ఇంతవరకి మేమసలు పేరు గూడా ఇనలేదు. సో, నేనేం జేసినా అంటే గూగుల్‌లోని, యూట్యూబ్‌లోని ఇట్లా అన్నీ సెర్చ్ జేసి ఉండే. కానీ దీనికి పాజిటివ్ రిలేటెడ్ వీడియో మాత్రం అసలు రాలేదు. ఇప్పటికి ఎవరు పెట్టలే గదా! మేబీ నేను పెడితే నాకు కొంచెం వ్యూస్ ఏమన్నా వస్తదని చెప్పేసి చేయడం స్టార్ట్ జేసిన. ప్రాసెస్ చాలా ఈజీ. వాటిని ఏమంటారో జెప్పలే గదా! వాటిని బుడబుడకలు అంటారంట. ఇక ప్రాసెస్‌లోకి పోదామా? ఫస్ట్ బియ్యాన్ని ఒక గంట సేపు మంచిగా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వాటర్‌ని సెపరేట్ జేసి, బియ్యాన్ని ఒక క్లాత్ పైన గాలికి మంచిగా ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత అది డ్రై అయిపోతది గదా! బియ్యం డ్రై అయిపోయిన తర్వాత గ్రైండర్‌లో మంచిగా పౌడర్ కన్సిస్టెన్సీ వచ్చేరాక గ్రైండ్ జేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత అందులో కొంచెం నువ్వులు, సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి వాటర్‌తో. ఆ తర్వాత ఆ పిండిని చిన్న చిన్నగా ఉండలుగా చుట్టుకోవాలి. ఏదైనా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి, ఆ కడాయి వేడయ్యాక అందులో నూనె పోసి, ఆ నూనె గూడా వేడయ్యాక వీటిని అందులో వేయాలి. మా పనిలో మేము ఉంటే ఈ తాత మనవరాలు ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు. కరకర కన్సిస్టెంట్‌లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే మనము అవేసినప్పుడు గుండుకు ఆ స్పర్శ తగలాల గాబట్టి. ఈ బుడబుడకల గురించి మీకేమైనా సైంటిఫిక్ రీజన్ తెలిసున్నాయా? ఒకవేళ తెలిసుంటే కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లు సాయి ప్రసన్నతో. బాయ్ బాయ్.